ఆ సమాచారము నా ద్వారా మీకు అందరికీ అందించడానికి నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మీ అందరికీ ఉపయోగపడే సమాచారాన్ని చాలా త్వరగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా పేరు చంద్రబోస్ అండి. ఈరోజు నేను అతి ముఖ్యమైన మరియు విలువైన అనే పదాలను వాడాను కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి నేను ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్. ఓకే, ఈరోజు నేను మంచినీరు అనే టాపిక్ మీద చాలా విలువైన సమాచారాన్ని మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ ద్వారా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఈరోజు నేను మంచినీరు అనే అంశం మీద చాలా ముఖ్యమైన మరియు విలువైన సమాచారాన్ని అందిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు నేను కొన్ని స్లైడ్స్ సహాయం తీసుకొని మరియు లైవ్ డెమో చూపించడానికి ఏర్పాటు చేశాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు మంచినీరు అనగానే మనందరికీ దాహం వేయంగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే మంచినీరు తాగాలి. ఓకే, మంచినీరు తాగాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనము చాలా ప్యూర్ వాటర్ అంటే కలుషిత పదార్థం లేని మంచినీరు తాగడానికి ప్రయత్నిస్తాం. ఓకే, సో అటువంటప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకి అవైలబుల్ ఉన్న మంచినీళ్ళలో రెండు రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, లేదా రెండు మన వాటర్ వర్క్స్ బోర్డు వాళ్ళు సప్లై చేసే మున్సిపల్ వాటర్ అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అసలు మనకి ఎటువంటి ఉపయోగకరమైనవి లేదా అవి నిజంగానే మంచివా అనేది ఒక అంశము. మరి అవి ఒకవేళ వాటికన్నా మంచి నీరు మనకి దొరికితే మరి మనం దాన్ని యాక్సెప్ట్ చేయడానికి లేదా ఆ మంచినీరుని వాడి మన జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి ఒక అవకాశం ఉందా అనేది కూడా నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి అన్హెల్దీ వాటర్ అండ్ హెల్దీ వాటర్ అనేది మామూలుగా మనం మాట్లాడుకున్నప్పుడు మనకి అన్హెల్దీ వాటర్ అనగానే జనరల్గా గుర్తొచ్చేది ఏంటంటే ఆ నీరు చూడడానికి కానీ లేకపోతే తాగడానికి కానీ కనిపించడానికి కానీ మంచిగా ఉండని నీరు అని మనం అనుకుంటాం. లేదు హెల్దీ వాటర్ అనగానే ఏమనుకుంటామంటే లైక్ ఇలాగా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అంటే చాలా నీట్గా క్లీన్గా వాటర్ బాటిల్లో కావచ్చు లేకపోతే ప్యాకేజ్డ్ పౌచ్లో కావచ్చు నీట్గా ఉన్న వాటర్ అయితే మనకి హెల్దీ వాటర్ అని మనం అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్పాలండి. ఇక్కడ ఏదైతే బ్రాండ్స్ మేము తీసుకున్నామో ఆ బ్రాండ్స్ని మేము డీగ్రేడ్ చేయట్లేదు. కాకపోతే ఒక రిప్రజెంటేటివ్ పర్పస్గా మేము ఆ ప్రాసెస్ని చూపించడానికి ఆ నీళ్ళల్లో ఉన్న వాల్యూస్ కానీ బెనిఫిట్స్ కానీ చూపించడానికి మాత్రమే ఈ బ్రాండ్స్ని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు వాటర్. అసలు మనం నీటి గురించి ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే టాపిక్ వచ్చినప్పుడు జనరల్గా మనందరికీ తెలుసండి, మనము మానవ శరీరంలో 70 నుంచి 75% నీరు ఉంటుంది. కేవలం 25% మాత్రమే అవయవాలు ఉంటాయి. ఓకే, మరి అటువంటి పరిస్థితిలో మనకి ఏదైనా జబ్బు చేసింది లేదంటే ఏదైనా డిసీజ్ కానీ డిస్కంఫర్ట్ కానీ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేస్తామండి, ఆరోగ్య నిపుణుల దగ్గరికి వెళ్తాం. ఆరోగ్య నిపుణుల దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు పలానా ప్రాబ్లం ఉంది లేకపోతే పలానా ఇష్యూ ఉంది అని చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్ని ఎంత తొందరగా రెక్టిఫై చేయొచ్చు ఏంటి అనేది ఔషధాల ద్వారా మనకి నివారణ చర్యలు ఇస్తారు. కానీ 75% భాగం ఉన్న మంచినీటిని ఒకవేళ మనము ఇంకా బెటర్ వాటర్ మనం వాడగలిగితే మనకి ఆ ఔషధాల అవసరం రాకుండా పోతే బాగుంటుంది కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక అక్వేరియం ఉంది. ఓకే, ఆ అక్వేరియంలో చేపలు ఎప్పుడైనా కాస్త అన్హెల్దీగా ఉన్నాయి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నీటిని మారుస్తారు, అంతేగాని చేపకి ఇంజెక్షన్లు లేకపోతే మందులు ఇవ్వడం జరగదు. అదే పద్ధతిలో 75% నీటితో నిండి ఉన్న మన శరీరాన్ని ఒకవేళ అత్యద్భుతమైన మంచినీరు మనకి దొరికి ఆ మంచినీరు మనం తాగడం మొదలుపెట్టి మన శరీరాన్ని మళ్ళీ మన హెల్త్ కండిషన్ని మళ్ళీ తిరిగి పునరుజ్జీవింపజేసుకోవడానికి దొరికిన ఒక ఆల్టర్నేట్ గురించి నేను చెప్పబోతున్నాను. మన శరీరంలో 75% మంచినీరు ఉంటుందని మనం తెలుసుకున్నాము. అలాగే అసలు మన శరీరానికి ఏదైనా వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి అని ఆరోగ్య నిపుణులు చాలా సంవత్సరాలు పరిశోధన చేసిన తర్వాత 3 కారణాలని
కనుగొన్నారు. అంటే 3 ముఖ్యాంశాలని వాళ్ళు కనుగొన్నారు. ఆ 3 ముఖ్యాంశాలకి అంటే ఆరోగ్య నిపుణులు ఏం చేస్తారంటే సమస్యను తెలుసుకోవడం వాళ్ళ పని కాదు, సమస్యకి పరిష్కారం కనుక్కోవడం వాళ్ళ పని. దాని ద్వారా మానవాళికి ఎంతో ఉపయోగకరమైన సలహాలు సూచనలు వాళ్ళు ఇస్తారు. సో అసలు సైంటిస్టులు కానీ లేకపోతే ఆరోగ్య నిపుణులు కానీ కనుక్కున్న విషయాలు ఏంటి, ఒక వ్యక్తికి కానీ ఎందుకు వ్యాధులు కానీ డిస్కంఫర్ట్ కానీ వస్తుంది అంటే 3 కారణాలు చెప్పారండి. ఒకటి ఎసిడిక్ స్ట్రెస్, ఓకే, రెండవది ఆక్సిడేటివ్ స్ట్రెస్, మూడవది హైపాక్సియా. హైపాక్సియా అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. అసలు ఎసిడిక్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే పుట్టుకతో ప్రతి మనిషి కూడా ఆల్కలైన్ శరీరంతో పుడతారు. ఓకే, అంటే కొంతమందికి అసలు ఆల్కలైన్ ఎసిడిక్ అనే పదాలు కూడా మనం వినుండకపోవచ్చు. ఓకే, పుట్టుకతో ప్రతి మనిషి కూడా ఆల్కలైన్ శరీరంతో పుట్టినప్పుడు దాని తర్వాత 1 సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా ఆ శరీరం అంతా ఆల్కలైనిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత నుంచి ఏవైతే మనము తీసుకునే ఆహార పదార్థాలు కానీ లేకపోతే తీసుకునే నీరు కానీ లేకపోతే మన వాతావరణ పరిస్థితులు కావచ్చు, వాటి వల్ల మన శరీరంలో ఎసిడిక్ నేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని వైద్య పరిభాషలో ఎసిడోసిస్ అనే మాటగా వాడతారు. సో ఎప్పుడైతే ఎసిడోసిస్ లెవెల్స్ మన శరీరంలో పెరుగుతాయో అప్పుడు ఆ వ్యక్తికి రకరకాల వ్యాధులు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. ఎసిడిక్ నేచర్కి విరుగుడు ఆల్కలైన్ నేచర్. ఆల్కలైన్ నేచర్ అనేది అసలు మనము ఎలా మళ్ళీ మన శరీరానికి తిరిగి రప్పించుకుంటాము అంటే మనము తీసుకునే కూరగాయలు కావచ్చు, లేదంటే ఆకుకూరలు కావచ్చు, పచ్చి గింజల ద్వారా వచ్చే ఆహార పదార్థాలు కావచ్చు, ఇటువంటి పదార్థాలన్నీ తినడం అనేది ఆల్కలైన్ నేచర్ని మన శరీరంలో పెంచుతుంది. ఓకే, సెకండ్ ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే మన చుట్టూ ఉన్న వాతావరణము, గాలి, ఓకే, మనం ఎప్పుడైతే గాలిని మనం పీల్చుకుంటామో ఆక్సిజన్తో పాటుగా చాలా రకాల వాయువులు మన శరీరంలోకి వెళ్తాయి. అప్పుడు ఊపిరితిత్తుల దగ్గర ఏం జరుగుతుంది, గాలిలోని ఆక్సిజన్ మాత్రమే తీసుకొని లోపల తయారైన ఎసిడిక్ వేస్ట్ అంటే కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువుని మనము నిశ్వాస ద్వారా బయటికి వదులుతాము. అయితే ఈ పరిణామ ప్రక్రియలో ఎప్పుడైతే మనం ఒక కట్టెను కాల్చినప్పుడు అగ్ని, వేడిమి, వెలుతురు మరియు పొగ వెలువడి కొంత వేస్ట్ ఎలాగైతే బూడిదలాగా మిగిలిపోతుందో ఆ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టుగా మనము శ్వాస పీల్చిన ప్రతిసారి మరియు జీవక్రియ జరిగిన ప్రతిసారి కొన్ని ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ని మనము ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని తీసివేయగలుగుతామో లేదా న్యూట్రల్ చేయగలుగుతామో దాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటారు. దానికి కొన్ని నేను ఉదాహరణలు ఇస్తాను. ఓకే, దాని తర్వాత మూడోది హైపాక్సియా. హైపాక్సియా అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఈ రోజుల్లో నగర వాతావరణంలో పెరుగుతున్న మనందరికీ కూడా అసలు ఆక్సిజన్ శాతం అనేది చాలా తగ్గిపోయింది. ఓకే, పైగా మనకి వ్యాయామం లేదు, శారీరక శ్రమ కూడా చాలా తగ్గిపోయింది. అటువంటప్పుడు మనం తీసుకున్న గాలిలోని వాయువులన్నింటినీ వదిలేసి ఆక్సిజన్ని మాత్రమే తీసుకొని ఆ ఆక్సిజన్ని మన శరీర కణజాలంలోని 3 లక్షల కోట్ల కణాలకి దాని మైటోకాండ్రియా లెవెల్కి చేరవేయడం అనేది అయితే బ్లడ్ ద్వారా కానీ లేదంటే నీటి ద్వారా కానీ మాత్రమే సాధ్యం. సో ప్రస్తుతం మనం తాగుతున్న మంచినీరు అసలు అటువంటి క్వాలిటీని కలిగి ఉందా లేదా, లేకపోతే ఎటువంటి నీటి ద్వారా మనం ఆక్సిజన్ని కణజాలానికి చేరవేయగలుగుతాము అనే పాయింట్ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు నేను డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఎడ్వర్డ్ గారు, కెన్ యూ ప్లీజ్ అసిస్ట్ మీ? ఆరోగ్య నిపుణులు మనకి చెప్పిన 3 కారణాలు మనం చూసాము: ఎసిడిక్ స్ట్రెస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు హైపాక్సియా. మరి వాటి నుంచి బయటపడడానికి వారు సూచించిన విధానాలు ఏంటంటే ఆల్కనైజేషన్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మైక్రోక్లస్టరింగ్. సో ఈ 3 రోగాలకు కారణాలైతే ఈ 3 ఆ రోగాలు మన శరీరంలోంచి బయటికి వెళ్ళడానికి తగు విధంగా సహాయపరిచి మన శరీరాన్ని మళ్ళీ ఆరోగ్యవంతంగా చేయడానికి ఉపయోగపడే లక్షణాలు. మరి అటువంటి లక్షణాలు కల మంచినీటిని మనం సేవించడం మొదలు పెడితే, ఎందుకంటే ఆహార నియమాలు పాటించాలి, లేదంటే ఫుడ్ సప్లిమెంట్స్ పలానా టైంకి వేసుకోవాలి, లేదంటే ఇంకొక వ్యాయామం చేయాలి, ఇవన్నీ పాటించాలి అంటే మనకు తగు సమయం ఉండాలి, ఒత్తిడి లేనటువంటి జీవితం ఉండాలి, లేదా ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో అవన్నీ మనం పాటించడానికి లేదా
ఆ షెడ్యూల్ మిస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా మనం తాగే మంచినీటిలోనే ఆల్కలైన్ నేచర్, యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీ మరియు మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ ఉంటే మరి ఆ మంచినీరు తాగడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ వల్ల ఖచ్చితంగా మనం మళ్ళీ ఆరోగ్యవంతులం అవుతాం కదా. ఓకే, గ్రేట్. సో మరి వీటికి బేస్ ఏంటి? అసలు ఎసిడిక్ నేచర్ అనేది మన శరీరంలో పెరిగిపోతే మనకి రోగాలు వస్తాయి అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? ఎస్, ఈయన డాక్టర్ ఒట్టో వార్బర్గ్. ఓకే, ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఏ విషయం మీద నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది? ఈయన చేసిన రీసెర్చ్ ఏంటంటే మనిషి శరీరంలో అసలు క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఆయన 1920లోనే రీసెర్చ్ చేశారు. ఓకే, ఆయన కనుక్కున్న నిజాలు ఏంటంటే మనిషి యొక్క శరీరంలో ఎసిడిక్ నేచర్, శరీరంలో అనే దానికి కణజాలాన్ని తీసుకున్నారు. అంటే అవయవాలు, టిష్యూసు, సెల్స్, వీటన్నిటికన్నా చిన్నది మన శరీర వ్యవస్థలో సెల్స్లో కూడా మళ్ళీ మైటోకాండ్రియా లెవెల్. సో ఆయన తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే సెల్ లెవెల్లో, సెల్యులార్ లెవెల్లో ఎసిడిక్ నేచర్ పేరుకుపోవడం వల్ల ఎటువంటి జబ్బులు రావచ్చు లేదా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది ఆయన నిరూపించారు. కాబట్టి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, ఆయన మేజర్గా చెప్పిన ఒక కోట్ ఏంటి అంటే నోబెల్ ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు ఆయన ఇచ్చిన వ్యాసంలో కానీ ఆయన ప్రసంగించిన దానిలో మేజర్గా తీసుకున్న కొటేషన్ ఏంటంటే మనిషి శరీరంలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల పలు రకాల వ్యాధులు రావచ్చు, క్యాన్సర్ కూడా రావచ్చు. మరి హెల్దీ సెల్స్ ఆర్ ఆల్కలైన్ అండ్ ఎసిడిక్ సెల్స్ ఆర్ క్యాన్సరస్ అనేది ఆయన నిరూపితం చేశారు. సరే, మరి మనము మంచినీళ్ళని చాలా ఎక్కువ తాగుతాం. మనం రోజుకి కనీసం 3 లీటర్ల నీళ్ళు తాగుతాం. సపోజ్ ఆ మంచినీరే ఎసిడిక్ అయితే సమాధానం లేదు. ఓకే, సరే, మరి దానికి విరుగుడు ఏంటి? మంచినీరు ఎసిడికా కాదా అని తెలుసుకోవాలి కదా. ఓకే, దానికి మనము pH స్కేల్ అనే ఒక స్కేల్ ద్వారా మనము ఒక పదార్థము అది ఎసిడిక్ నేచర్లో ఉంటుందా, ఆల్కలైన్ నేచర్లో ఉంటుందా అనేది తెలుసుకోవడానికి ఈ pH స్కేల్ కనిపెట్టబడింది. సరే, ప్రస్తుతం మనం వాడుతున్న నీళ్లు కానీ తాగుతున్న పదార్థాలు కానీ అసలు ఎసిడిక్ నేచరా లేకపోతే ఆల్కలైన్ నేచరా అనేది మనం ఈ pH డ్రాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది యూనివర్సల్ pH ఇండికేటర్. చిన్నప్పుడు మనము లిట్మస్ పేపర్ వాడేవాళ్ళం. నీలి లిట్మస్ పేపరు, ఎరుపు లిట్మస్ పేపరు అని వాడేవాళ్ళం. దానికి కొంచెం అడ్వాన్స్డ్గా యూనివర్సల్ pH ఇండికేటర్ అనేది తయారు చేయబడింది. సో ఈ pH ఇండికేటర్కి ఒక రంగు ఉంటుంది. అయితే నీలి రంగు కానీ లేదంటే ఎరుపు రంగు కానీ, ఆ రంగు అనేది న్యూట్రల్ కలర్. ఆ ద్రవ పదార్థం యొక్క స్వభావాన్ని తెలియడానికి ఈ రంగు అనేది మారుతుంది. ఓకే, అలాగే ఇక్కడ చూద్దాము మనం అసలు ఎసిడిక్ కలర్ అయితే ఎలా ఉంటుంది, ఆల్కలైన్ కలర్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ స్కేల్లో గమనించండి మీరు. 7 అనేది న్యూట్రల్, అంటే pH స్కేల్ 0 నుంచి 14లో 7 అనేది న్యూట్రల్. 7 నుంచి 0 వైపుగా ఉన్నవి అంటే ఇవన్నీ ఎసిడిక్ నేచర్. ఓకే, ఎంత ఎక్కువ ఎరుపు ఉంటే అంత ఎక్కువ ఎసిడిక్ నేచర్లో ఉన్నట్టు. రెండవది ఇటువైపు ఆల్కలైన్, అంటే 7 నుండి 14 వైపుగా ఉన్నవన్నీ ఆల్కలైన్ నేచర్. సరే, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఎయిట్ డ్రాప్స్ వేస్తున్నాను. ఇక్కడ చూస్తే నేను వాడింది ఎరుపు లిట్మస్ పేపర్ లాంటిది. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే ఇది ఆక్వాఫినా బ్రాండ్ గురించి నేను చెప్పడం తెలుసుకోలేదు. బట్ ఈ మంచినీళ్ళు మనము ఈ pH స్కేల్లో చూస్తే దాదాపుగా 6 pHలో ఉన్నాయి. ఓకే, ఈ నీరు pH వచ్చేసి దాదాపుగా 5 pH దగ్గరగా ఉంది. ఇది 7up. ఓకే, అంటే కార్బోనేటెడ్ డ్రింక్. ఓకే, దీని రంగు చూడండి ఇంకొంచెం గాఢంగా ఉంది. అంటే ఇది దాదాపుగా
3 to 4 pHలో ఉంటుంది. ఇది ఆల్కలైన్ వాటర్. ఓకే, అంటే దీని pH దాదాపుగా 9.5 pH ఉంటుంది. అంటే నేను ఈ నీరు తాగాను లేదా ఈ నీరు తాగినప్పుడు నా శరీరంలోకి ఎసిడిక్ నేచర్ గల నీరు వెళ్ళిందా, ఆల్కలైన్ నేచర్ గల నీరు వెళ్ళిందా అనేది మనం చూసుకోవాలి. సో మనం ప్రతిరోజు కొన్ని లీటర్ల నీరు తాగుతున్నాం. ఆహార పదార్థం తీసుకుంటున్నాం, ఆహారం తయారు చేసుకోవడానికి నీరు వాడతాము, తిన్న ఆహారం జీర్ణం చేసుకోవడానికి నీరు వాడతాము. ఓకే, సో నీరు చాలా ప్రధానమైన భాగం కాబట్టి మనం తాగుతున్న నీరే అసలు ఎసిడిక్ అయితే అనే ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. ఓకే, సో అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నీరు తాగడం మొదలుపెట్టాను అంటే నా శరీరంలోకి మళ్ళీ నేను ఆల్కలైన్ నేచర్ని పంపించడం మొదలైంది. సో అటువంటప్పుడు ఏం జరుగుతుంది అంటే నా శరీరంలో ఉన్న ఎసిడిక్ నేచర్ అనేది ఆటోమేటిక్గా అది అయితే న్యూట్రల్ అవ్వడము లేదా బయటికి వెళ్ళిపోవడం అనే ప్రక్రియ రోగనిరోధక వ్యవస్థ చూసుకుంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ వస్తుంది, సరే మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీరు ఇచ్చే పరికరం ఉంది, మరి నేను బయటికి వెళ్ళినప్పుడు మంచి పరిశుభ్రమైన నీరు తాగాలి, మరి అటువంటప్పుడు మళ్ళీ నాకు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటరే ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి, ఆల్కలైన్ వాటర్ బయట అవైలబుల్ లేదు అనే ఒక డౌట్ వస్తుంది. సరే మనం ఒక టెస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్ళాము, ఇప్పుడు ప్రస్తుతం మన శరీర కండిషన్ ఇలా ఉందనుకుందాం, ఎసిడిక్ నేచర్లో ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనకి తెలిసింది ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ తాగకూడదు, ఆల్కలైన్ నేచర్ ఉన్న వాటర్ తాగాలి. మరి ఆల్కలైన్ నేచర్ ఉన్న వాటర్ తాగడం మొదలుపెట్టినప్పుడు మన శరీరంలో జరిగే చేంజెస్ ఏంటి చూసారా? అంటే మన శరీరము ఎసిడిక్ నేచర్లోంచి మళ్ళీ ఆల్కలైన్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఎసిడిక్ నేచర్ని బయటికి పారదోలుతుంది రకరకాల విధానాల ద్వారా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డీటాక్సిఫికేషన్. ఓకే, అదే మనము ఏదైనా కూల్ డ్రింక్స్ తాగామనుకోండి, ఏం జరుగుతుంది మన శరీరంలో? సో కూల్ డ్రింక్ మనం ఇందాక చూసినట్టుగా 3 నుంచి 4 pH గాఢతలో ఉంది. అంత గాఢతలో ఉన్న కూల్ డ్రింక్ని మనం ఎప్పుడైతే తాగుతామో అది చాలా డ్యామేజ్ చేస్తుంది మన శరీరంలో అవయవాలని. ఓకే, సో మనము ఒక 50 ml కూల్ డ్రింక్ కానీ తాగితే దాదాపు ఒక 10 లీటర్ల ఆల్కలైన్ నీరు తాగినా కూడా అది మన శరీరంలో మళ్ళీ ఆల్కలైన్గా మారదు. సో ఇటువంటి కూల్ డ్రింక్ని మనము తాగడం తగ్గించాలి. పిల్లలకు కూల్ డ్రింక్స్ ఇవ్వడం తగ్గించండి. ఇక్కడ నేను తీసుకున్న కూల్ డ్రింక్ మిగతా కార్బోనేటెడ్ డ్రింక్స్కి రిప్రజెంటేటివ్, ఈ ఒక్క కూల్ డ్రింక్ అనే కాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, ఆల్కలైన్ నేచర్లో ఉన్న నీటిని మనం తాగడం మొదలుపెట్టిన మరుక్షణం నుంచి మన శరీరము ఆల్కలైన్ దిశగా ప్రయాణం మొదలు పెడుతుంది. మొదటి విషయం మనం ఏం నేర్చుకున్నామండి, ఇప్పుడు ఎసిడిక్ నేచర్ నుంచి బయటికి రావడానికి ఆల్కలైనేషన్ అనేది కావాలి. సో ప్రస్తుతం మనం వాడుతున్న ఆర్ఓ ప్రాసెస్డ్ వాటర్ కానీ అతి ఎక్కువగా శుద్ధపరిచిన నీరు ఎసిడిక్ నేచర్లో ఉంది. ఓకే, కాబట్టి దాని నుంచి మనము ఆల్కలైన్ నేచర్ ఉన్న మంచినీటికి ఎంత త్వరగా మనము మారగలిగితే అంత త్వరగా మన శరీరము ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్కి తిరిగి ప్రయాణించడం మొదలు పెడుతుంది. దాని ద్వారా ప్రారంభ దశలో ఉన్న వ్యాధులు కానీ చిన్న చిన్న డిజార్డర్స్ కానీ వేటి నుంచైనా మన శరీరం తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి రెండవ అంశం ఏంటండి, ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఓకే, మరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బయటపడడానికి నిపుణులు మనకిచ్చిన సలహాలు సూచనలు ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీకు చాలా సింపుల్గా చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక జబ్బు లేదా ఏదో డిస్కంఫర్ట్ వచ్చినప్పుడు డాక్టర్ గారికి వెళ్తే వారు ఇచ్చే ఔషధంలో యాంటీ ఆక్సిడెంట్స్ అయినా ఉంటాయి లేదా యాంటీబయోటిక్స్ అయినా ఉంటాయి. ఓకే, ఎక్కువ మంది యాంటీ ఆక్సిడెంట్స్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే యాంటీబయోటిక్స్ని ఎక్కువ మోతాదులో మనం వాడడం మొదలు పెడితే మన శరీరానికి మళ్ళీ హాని జరుగుతుంది. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ని రకరకాల ఫుడ్ సప్లిమెంట్స్ లేదా ఈ రోజుల్లో గ్రీన్ టీ మీద చాలా ఎక్కువ అవగాహన వస్తుంది. ఆ గ్రీన్ టీలో కానీ ఫ్రూట్ జ్యూస్లో కానీ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా విరివిగా మనకి దొరుకుతాయి. ఓకే, సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని మనం ఎలా తెలుసుకోవచ్చు, దానికి ఏమైనా పరికరం ఉంటే మనం చెక్ చేయడానికి బాగుంటుంది కదా. సో అటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ గల మంచినీరు మనకి దొరికితే ఈ ఫ్రూట్ జ్యూస్ తాగడము లేదా
గ్రీన్ టీ తాగడం కన్నా మంచినీరు తాగే మంచినీటిలోనే మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, చాలా మంచిది కదా. సరే చూద్దాం మరి మనము త్రాగుతున్న మంచినీళ్ళల్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా. సో అసలు యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎందుకు కావాలి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి అని అర్థం అవ్వడానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక యాపిల్ని మనం కట్ చేసి టేబుల్ మీద పెడితే 20 నిమిషాలు 15 నిమిషాలు అయ్యేసరికి అది బ్రౌనిష్ కలర్లో మారడం మొదలు పెడుతూ ఒక 1 డే ఆర్ 2 డేస్ అయ్యేసరికి అదంతా కుష్కించుకుపోతుంది. అంటే ఏం జరుగుతుంది అంటే వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ మరియు ఇతర వాయువుల ద్వారా ఏదైతే అక్కడ ఆ ఆక్సిడేషన్ అనేది జరుగుతుందో, అంటే తుప్పు పట్టే ప్రక్రియ, మనం మేకుల గురించి ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నప్పుడు తుప్పు పట్టే ప్రక్రియ అంటే ఒక రకంగా మనకి అన్వయించుకోవాలి అంటే ఏజింగ్ ప్రాసెస్ అనే దాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్గా చెప్పుకోవచ్చు ఒక ఉదాహరణగా. ఓకే, ఇక్కడ మీకు స్లైడ్లో ఇచ్చాము. అంటే ఒక యాపిల్ని కట్ చేసి పెట్టడము, లేదా ఒక వ్యక్తి యొక్క వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఓకే, ఆ వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మార్పులు, ఇవన్నిటినీ కూడా మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసండి, ఇక్కడ మేకులు ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాము ఆక్సిడేటివ్ స్ట్రెస్కి. ఓకే, మరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన మన శరీరంలో ఏ ఏ భాగాలు లేదంటే అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి ఏంటి అనే దానికి ఒక చార్ట్ కూడా ఉంటుంది. మీకు టెక్నికల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన శరీరంలోని కణజాలంలో ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ మిస్ అయినప్పుడు ఆ కణము ఫ్రీ రాడికల్గా మారుతుంది. అప్పుడు దానికి ఉండే ఛార్జ్, అంటే దానికి ఉండే ధనావేశం కానీ రుణావేశం కానీ కోల్పోయి ఇంకొక ఎలక్ట్రాన్ గురించి వెతుక్కునే ప్రక్రియలో ఆల్రెడీ సెటిల్డ్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేయడం మొదలు పెడుతుంది. అంటే అక్కడి నుంచి ఎలక్ట్రాన్ స్నాచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ స్నాచింగ్ ప్రాసెస్ ఎంత స్పీడ్గా జరుగుతుందంటే రెప్పపాటులో కొన్ని మిలియన్ల సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, మరి దానికి ఎటువంటి సొల్యూషన్ ఉంది అంటే యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే అందులో ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడానికి రెడీగా ఉన్న ప్రాపర్టీ అన్నమాట. ఓకే, అప్పుడు ఏం జరుగుతుందంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉన్న ఆహార పదార్థం కానీ మంచినీరు కానీ మనం తాగినప్పుడు అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఆ ఫ్రీ రాడికల్స్కి డొనేట్ చేయబడి ఆ ఫ్రీ రాడికల్స్ అన్నీ స్టెబిలైజ్ అవుతాయి అన్నమాట. స్టెబిలైజ్ అయినప్పుడు ఆ ర్యాపిడ్ చైన్ రియాక్షన్ అనేది ఆగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ స్లోయింగ్ డౌన్ ద ఏజింగ్ ప్రాసెస్. ఓకే, రైట్. మరి ఆక్సిడేషన్ ఎలా కొలుస్తాము ఏంటి, దాని వివరాలు ఏంటి అని చూసుకున్నప్పుడు మనకి ఓఆర్పి మానిటర్ అనే ఒక పరికరం ఉంటుంది. ఓఆర్పి మానిటర్ అనే పరికరం ద్వారా మనము ఆక్సిడేషన్ అనేది యాంటీ ఆక్సిడెంటా లేకపోతే ఆక్సిడైజ్డా అనే దాన్ని మనము మెజర్ చేయొచ్చు. ఓకే, ఈ పరికరము మనకు కొన్ని డిజిట్స్ ద్వారా అందులో ఉన్న ఆక్సిడేటివ్ వాల్యూని చూపిస్తుంది లేదా యాంటీ ఆక్సిడేటివ్ వాల్యూని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఈ చార్ట్లో మనకి ప్లస్ అంటే ప్లస్ సింబల్ అంటే పాజిటివ్ ఆక్సిడేషన్. పాజిటివ్ ఆక్సిడేషన్లో ఉన్నవన్నీ కూడా మన శరీరానికి మంచిది కాదు. నెగిటివ్ ఓఆర్పి, నెగిటివ్ అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ నెగిటివ్లో ఉంటే అది మన శరీరానికి చాలా మంచిది. అటువంటప్పుడు చూడండి మనకి ఫ్రూట్ జ్యూస్ కానీ కాడ్ లివర్ ఆయిల్ కానీ గ్రీన్ టీ కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. దాని వాల్యూస్ కూడా ఉన్నాయంటే సపోజ్ మనము ఒక ఫ్రూట్ జ్యూస్లో ఓఆర్పి మానిటర్ పెడితే అది దాదాపుగా -50 వరకు రీడింగ్ చూపిస్తుంది. ఓకే, అలాగే ఒక గ్రీన్ టీలో మనము ఓఆర్పి మానిటర్ పెడితే దాని రీడింగ్ దాదాపుగా -100 వరకు రీడింగ్ చూపిస్తుంది. అలాగే మనము మన శరీరానికి -400 లేదా 500 వరకు కూడా నెగిటివ్ ఓఆర్పి అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో లెట్ us చెక్ ఏమైనా మనం ప్రస్తుతం తాగుతున్న వాటర్లో ఓఆర్పి వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడదాం. కదపొద్దు. ఇక్కడ చూస్తే మనకి దాదాపుగా 300 పాజిటివ్ ఓఆర్పి కనిపిస్తుంది. నెగిటివ్ ఓఆర్పి ఎలా కనిపిస్తుందండి, దాని ముందు నెగిటివ్ సైన్ ఉంటుంది.
ఓకే, సో దాని ముందు ఏమి అంటే 1 రాసాము అంటే అది +1, అదే -1 అని రాస్తే అది -1. అలాగే ఇక్కడ పాజిటివ్లో రీడింగ్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా దాదాపుగా 300 పాజిటివ్ ఓఆర్పి చూపిస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. సో ఇక్కడ కూడా పాజిటివ్ ఓఆర్పి చూపిస్తుంది. నెక్స్ట్ పాజిటివ్ నుంచి మెల్లిగా 0 వైపు వెళ్తూ నెగిటివ్ ఓఆర్పి వైపు వెళ్తుంది. రైట్, ఓకే, గుడ్. అంటే ఇప్పుడు ఈ మంచినీటిలో మనము 2 గుణాలు చూసామండి. ఒకటి ఆల్కలైన్ నేచర్, రెండవది నెగిటివ్ ఓఆర్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీటిలో దాదాపు ఒక 400 నెగిటివ్ ఓఆర్పి వాల్యూ ఉందనుకుందాం. అంటే ఒక ఫ్రూట్ జ్యూస్లో -50 నెగిటివ్ ఓఆర్పి, ఒక గ్రీన్ టీలో -100 నెగిటివ్ ఓఆర్పి ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు ఈ మంచినీరు నేను తాగిన మరుక్షణం నా శరీరంలోకి ఆల్కలైన్ నేచర్తో పాటుగా నెగిటివ్ ఓఆర్పి ప్రాపర్టీ కూడా వెళ్తుంది. అటువంటప్పుడు కొన్ని లక్షల ఫ్రీ రాడికల్స్ని వితిన్ సెకండ్స్లో న్యూట్రలైజ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న మంచినీరు అన్నమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం మనం. ఇక్కడ ఒక సైంటిస్ట్ తయారు చేసిన చార్ట్ ఉంది మనకి. అసలు పాజిటివ్ ఓఆర్పిలో ఉంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ మన శరీరానికి అందుతాయి, నెగిటివ్ ఓఆర్పిలో ఉంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ మన శరీరానికి అందుతాయి. ఓకే, సో ఈ చార్ట్ ప్రకారం పాజిటివ్ ఓఆర్పి సపోజ్ ఒక 300 ఉందనుకుందాం. 300 పాజిటివ్ ఓఆర్పి వాటర్ మనం తాగినప్పుడు, ఈ వాటర్ తాగినప్పుడు మనకి 10 ఎలక్ట్రాన్స్ వెళ్తాయి లోపలికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ. ఓకే, అదే నెగిటివ్ 300 కెపాసిటీ ఉన్న మంచినీరు మనం తాగినప్పుడు కొన్ని లక్షల ఎలక్ట్రాన్స్ అనేవి మన శరీరంలోకి వెళ్తాయి. ఓకే, అంటే కొన్ని లక్షల ఫ్రీ రాడికల్స్ని వితిన్ సెకండ్స్లో న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఉన్న అద్భుత జలం అని మనం చెప్పుకోవచ్చు. నైస్. ఏజింగ్ అనే దాన్ని మనం అసలు ఎలా చెప్పగలుగుతాము? ఎందుకంటే ఈ పిక్చర్ చూస్తే మనకు ఒక చిన్న గెస్ చేసినప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులకి దాదాపుగా ఒక 20 ఏళ్ల వయసు తేడా ఉంది అని మనం గెస్ చేస్తాం. ఓకే, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 2 వ్యక్తుల వయసు ఒకటే. ఎట్ ద ఏజ్ ఆఫ్ 69 ఈ పిక్చర్ తీసుకోబడింది. అది కూడా 2009వ సంవత్సరంలో ఒక మీటింగ్లో. ఈ రోజుకి కూడా ఈ వ్యక్తి జీవించే ఉన్నారు. ఈ వ్యక్తి గురించి మనకు ఐడియా లేదు. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఈ వ్యక్తి ఏదైతే ఈ పరికరాన్ని తయారు చేసిన కంపెనీ యొక్క ఓనర్ అన్నమాట. ఓకే, సో గత 40 ఏళ్ల నుంచి ఆయన యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అండ్ నెగిటివ్ ఆల్కలైన్ ప్రాపర్టీ అండ్ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ ఉన్న మంచినీళ్ళు తాగుతూ చాలా హెల్దీగా ఉన్నారు. ఓకే ఓకే థర్డ్ ప్రాపర్టీ ఏంటి, అసలు మూడో అంశం ఏమిటి, మనము మంచినీళ్ళల్లో ఉండాల్సిన అంశం అని మాట్లాడుకునే ముందు చిన్న బ్రేక్. మనం తాగుతున్న మంచినీటిలో మనం ఇప్పటి వరకు 2 రకాల గుణాలను చూసాము. ఒకటి ఆల్కలైన్ నేచర్, రెండవది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ. మరి ఈ ఆల్కలైన్ నేచర్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉన్న నీరు మన శరీరంలో ఎంత త్వరగా కణజాలానికి చేరుతుంది అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే అందులో ఎంత మంచి ప్రాపర్టీస్ ఉన్నా ఆ నీరు మన శరీరానికి పట్టలేదనుకోండి, ఉపయోగం లేదు. సో మరి అది ఎలా తెలుస్తుంది? దాన్ని ఏమైనా కొలవడానికి మీటర్లు ఉన్నాయా? ఓకే, ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ద్వారా మనం చూద్దాం. మరి మనం తాగుతున్న మంచినీరు మన శరీరానికి ఎంతసేపట్లో చేరుతోంది? ఎందుకంటే దాహం వేయడం అనేది గుండెకి దాహం వేస్తుంది, లివర్కి దాహం వేస్తుంది, లేదా ప్యాంక్రియాస్కి దాహం వేస్తుంది అనేది ఉండదండి. మొత్తం శరీరంలోని కొన్ని లక్షల కోట్ల కణాలకి దాహం వేస్తుంది. దాహం వేయడం అనేది జరిగినప్పుడు మనం ఇమ్మీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా మనం మంచినీరు తాగుతాం. మంచినీరు తాగినప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కొన్నిసార్లు దాహం తీరదు కానీ పొట్ట నిండిపోతుంది. తాగలేము, దాహం తీరదు. మరి దానికి కారణాలు ఏంటి? ఎస్, సైంటిఫిక్గా దానికి ఉన్న కారణం ఏంటంటే క్లస్టరింగ్ అంటే ఏంటంటే మంచినీటిలో ఏదైనా నీటిలో H2O అనేది వాటర్ మాలిక్యూల్గా మనందరం చదువుకుని ఉన్నాం. H2O మాలిక్యూల్స్ 15 నుండి 20 మాలిక్యూల్స్ ఒక జట్టులాగా
ఉంటాయి. దాన్ని వాటర్ క్లస్టర్ అంటారు. ఓకే, ఆ జట్టు సైజ్ ఎంత ఉంటుందంటే మన శరీరంలోని కణము సైజు కన్నా కొన్ని రెట్లు పెద్దగా ఉంటుంది. అటువంటప్పుడు మనం తాగిన మంచినీరు ఆ కణజాలంలోని మైటోకాండ్రియా లెవెల్కి వెళ్ళడానికి వెళ్తూ ఆ న్యూట్రియంట్స్ని ఎక్స్చేంజ్ చేయడానికి, లేదా అక్కడున్న వేస్ట్ అంటే ఎసిడిక్ వేస్ట్ని బయటికి డిటాక్సిఫికేషన్ ద్వారా బయటికి తీసుకురావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఆ ఎక్కువ సమయం పట్టేలోపు ఏం జరుగుతుందంటే ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అంటే సపోజ్ మనం ఒక 2 లీటర్ల నీళ్ళు తాగితే అసలు ఎంత నీరు మన శరీరానికి పట్టింది అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. సరే, ఇప్పుడు మనం చూద్దాం, మరి మనము ఇప్పుడు తెలుసుకుంటున్న మంచినీటికి ఆ గుణం ఉందా లేదా. ఓకే, నైస్. దీనికి నేను ఒక చిన్న జనరల్గా మనకు మార్కెట్లో దొరుకుతున్న లిప్టన్ కంపెనీ వారి గ్రీన్ టీ వాడుతున్నాను. గ్రీన్ టీయే ఎందుకు వాడుతున్నాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ గ్రీన్ టీ అనేది మనందరికి తెలుసు, ఈ రోజుల్లో అందరము దాదాపుగా గ్రీన్ టీ ఒకసారి 2 సార్లు తాగుతున్నాము. గ్రీన్ టీకి ఉన్న నేచర్ ఏంటంటే వేడి నీళ్ళల్లో అయితే మాత్రమే అది కరుగుతుంది లేదా మిక్స్ అవుతుంది. ఓకే, చన్నీళ్ళల్లో పొరపాటును కూడా మిక్స్ అవ్వదు. దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. నీటిని మనం ఎప్పుడైతే వేడి చేస్తామో పర్టికులర్ డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ వద్ద ఆ క్లస్టర్ అనేది బ్రేక్ అయ్యి అప్పుడు ఈ గ్రీన్ టీ అనేది అందులో బ్లెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనము టీ కాచుకునేటప్పుడు కూడా అంతే. మామూలుగా చల్లనీళ్ళల్లో టీ పొడి వేస్తే కొన్ని గంటలు పడుతుంది ఆ టీ అందులోకి బ్లెండ్ అవ్వడానికి. ఓకే, అదే నీటిని వేడి చేసినప్పుడు కానీ పాలను వేడి చేసినప్పుడు కానీ చాలా త్వరగా మనకి ఆ టీ అనేది అందులోకి బ్లెండ్ అవుతుంది. ఓకే, రైట్. సో ఈ టీ బ్యాగ్స్ తీసుకున్నాను 3. నేను కొన్ని నీటిని ఇందులో వేస్తున్నాను. थोड़ा पानी लेवल, राइट, सॉरी, एक्सक्यूज मी. ఇక్కడ చూస్తే నేను కావాలనే రెగ్యులర్ వాటర్ని ముందు అందులో వేయడం జరిగింది. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా కలర్ అనేది దాని ద్వారా మనకి ఒక క్లారిటీ ఏమొస్తుందంటే నీరు టీ బ్యాగ్లోకి వెళ్ళిందా మనకు తెలియదు, టీ బ్యాగ్లోంచి టీ నీటిలో కలిసిందా అనేది కాన్సెప్ట్ కాదు. ఇక్కడ అసలు నీటిలోకి ఆ గుణము వచ్చిందా లేదా. ఇక్కడ చూడండి, మనం ఎన్నిసార్లు డిప్ చేసినా కూడా ఆ టీ బ్యాగ్లో ఉన్న టీ ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది, కలవాలా వద్దా. రీజన్ ఏంటి అంటే చెప్పాను కదా, క్లస్టరింగ్ అనేది పెద్దగా ఉండడం వల్ల ఆ ప్రాపర్టీ అంటే ఆ న్యూట్రియంట్స్ యొక్క ప్రాపర్టీ అసలు ఆ నీరు గ్రహించలేకపోతుంది. ఓకే, అదే ఇక్కడ చూస్తే జస్ట్ నేను ఇంకా డిప్పింగ్ మొదలుపెట్టలేదు, ఆల్రెడీ గ్రీన్ టీ తయారైపోయింది. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం త్రాగుతున్న మంచినీరు మనం తీసుకున్న ఆహారంలోని న్యూట్రియంట్స్ని తీసుకొని మన కణజాలంలోకి ఎంత త్వరగా పెనిట్రేట్ అవుతుంది, అక్కడ ఎంత త్వరగా తీసుకున్న న్యూట్రియంట్స్ని కానీ ఎనర్జీని కానీ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ద్వారా బయటికి వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఇది ఒక మంచి డెమాన్స్ట్రేషన్. ఇక్కడ చూసారా, ఇంకా మన రెగ్యులర్ వాటర్లో ఆ టీ అనేది కలవడానికి టైం పడుతుంది, కలుస్తుంది కానీ టైం చాలా పడుతుంది. ఓకే, రైట్. ఇంకొక చిన్న డెమాన్స్ట్రేషన్ చేద్దాం. రైట్, సాధారణంగా మనం ఏదైనా ఒక పదార్థంలోకి నీరు కలిపినప్పుడు ఆ పదార్థము డైల్యూట్ అవుతుంది, రైట్. అది సైన్స్ ప్రకారం చాలా కరెక్ట్. కానీ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ ఉన్న మంచినీటిలో ఏమవుతుందో చూద్దాం. వావ్, దీని ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే మనం శ్వాస పీల్చినప్పుడు ఏ విధంగా అయితే ఆక్సిజన్ను మాత్రమే తీసుకొని లోపల జనరేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ను బయటికి పంపించేస్తామో, మంచినీరు తీసుకున్నప్పుడు ఈ నీటి ద్వారా
మనం తాగినప్పుడు ఆల్కలైన్ నేచర్ నెగటివ్ ఓఆర్పి ప్రాపర్టీ ఉన్న నీటిని లోపలికి పంపిస్తూ డీటాక్సిఫికేషన్ పద్ధతిలో ఆ లోపల కణజాలం లోపల పేరుకుపోయిన ఎసిడిక్ నేచర్ని డీటాక్సిఫికేషన్ పద్ధతిలో ఈ నీటి ద్వారా బయటికి పంపించేయచ్చు. అంటే పర్మియబిలిటీ అనేది ప్రాపర్టీ చాలా ఉంది, అబ్జార్ప్షన్ కెపాసిటీ చాలా ఉంది ఈ నీటికి. ఓకే, సో అందువల్ల మనం ఎప్పుడైతే ఈ నీరు తాగడం మొదలు పెడతామో విత్ ఇన్ డేస్లో మనకి చాలా అంటే మనకు అనుభవపూర్వకంగా తెలిసే బెనిఫిట్స్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఓకే, సో అందువల్ల ఈ నీటిని అద్భుత జలం అని కూడా అంటారు. ఓకే, సో అంటే మైక్రో క్లస్టరింగ్ అనే ప్రాపర్టీ ఉండడం ద్వారా ఏం జరుగుతుంది అంటే పర్మియబిలిటీ అంటే చాలా చొచ్చుకుపోయే గుణం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ డాక్టర్ గారు హిరోమి షిన్యా అని చెప్పి చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టరు. ఆయన్ని కొలనోస్కోప్ ఇన్వెంటర్ అని అంటారు. అంటే డాక్టర్ షిన్యా మెథడ్ అని అంటారనమాట. డాక్టర్ షిన్యా మెథడ్ అనడానికి రీజన్ ఏంటంటే కొలనోస్కోప్ అనే పరికరాన్ని ఆయన కనిపెట్టారు. ఆయన రాసిన పుస్తకాలు కొన్ని పదుల సంఖ్యలో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నింటిలో కూడా ఆయన కెంగెన్ వాటర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఆ కెంగెన్ వాటర్ ఎందుకు వాడాలి ఏంటి అని చాలా స్పెసిఫిక్గా పర్టికులర్గా చెప్పారు. ఓకే, అలాగే ఆయన కొన్ని క్లిప్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్లిప్స్లో మనకేం తెలుస్తుందంటే ఇన్ఫ్లమేషన్ ప్లస్ కాన్స్టిపేషన్, క్రానిక్ కాన్స్టిపేషన్ అండ్ కీమోథెరపీ పేషెంట్స్కి అసలు కొలన్ ఎలా ఉంటుంది, ఎంత పాడైపోయి ఉంటుంది అనేది మనకి ఆయన పిక్స్ ఇచ్చారు. దాని తర్వాత కెంగెన్ వాటర్ తాగడం మొదలుపెట్టినప్పుడు విత్ ఇన్ షార్ట్ స్పాన్ అంటే 3 to 6 months లోపు అసలు ఆ కొలన్స్ ఎలా మళ్ళీ రికవర్ అయ్యాయి ఏంటి అనేది కూడా ఆయన పిక్చర్స్ ఇచ్చారు. అంటే ఒక మంచి నీటి ద్వారా నిజంగా ప్రాపర్టీస్ కరెక్ట్గా అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురావడానికి యాంటీ ఆక్సిడెంట్స్, ఎసిడిక్ స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురావడానికి ఆల్కలైనైజేషన్ మరియు హైపాక్సియా నుంచి బయటికి తీసుకురావడానికి మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ ఉన్న మంచినీరు మనకు లభించడం అనేది నిజంగా చాలా అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో మనము ఆహార పదార్థాలే కాదు అసలు ఫ్రూట్స్ తినాలి అంటేనే చాలా భయం కలిగించే పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ద్రాక్ష పళ్ళు మొదలుకొని ఏదైనా సరే మ్యాంగోస్, సీజనల్ ఫ్రూట్, అన్సీజనల్ ఫ్రూట్ ఏదైనా సరే పెస్టిసైడ్ అండ్ ఫంగిసైడ్ అండ్ ఫర్టిలైజర్ ఎఫెక్ట్ లేకుండా దొరకడం లేదు. దాన్ని పండించే క్రమంలో కావచ్చు, రైతులు వాడే దశలో కావచ్చు, లేదంటే దాని స్టోరేజ్ ప్రాసెస్లో కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఏ దశలో అయినా కావచ్చు, పెస్టిసైడ్స్ అనేవి వాడడం చాలా విరివిగా జరుగుతున్న పరిస్థితి. అటువంటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ తీసుకోండి. యాపిల్స్ తీసుకుంటే ఇంతకుముందు మనము తొక్కతో పాటుగా పైన మామూలుగా క్లీన్ చేసుకొని తినేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వ్యాక్స్ కోటింగ్ అనేది జరుగుతున్న పరిస్థితి. ఆ వ్యాక్స్ కోటింగ్ ఎందుకు? యాపిల్ అందంగా కనిపించడానికి. ఓకే, యాపిల్ అందంగా కనిపిస్తే దానికి మనం ఎక్కువ ధర పెడతాం, కానీ మనకు తెలియకుండా వ్యాక్స్ తింటున్నాం. సామాజిక మాధ్యమాల వాడకం విరివిగా పెరిగిన తర్వాత ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినప్పుడు వాళ్ళు చాలామందిని చైతన్యపరుస్తూ ఉంటారు. ఓకే, మరి అసలు అటువంటి పెస్టిసైడ్ ఎఫెక్ట్ని మనం నీటి ద్వారా తీయగలిగితే ఎంత బాగుంటుంది. అంటే మనం ఆ నీటి శుద్ధి చేసే క్రమంలోనే ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ బయటకు వచ్చేస్తే చాలా బాగుంటుంది కదా. ఓకే, చూద్దాం మరి దాన్ని ఆ ఎఫెక్ట్ని మనం ఎలాగా తీయగలుగుతాం. అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ ఆయిల్ బేస్లో తయారు చేస్తారు, క్రూడ్ ఆయిల్ బేస్లో తయారు చేస్తారు. రీజన్ ఏంటి అంటే వాన పడినప్పుడు కూడా ఆ యొక్క మందు ఆ మొక్కను అంటిపెట్టుకుని ఉండాలి. అలా అంటిపెట్టుకుని లేదనుకోండి, వాన పడిన ప్రతిసారి రైతులు మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల ఏం చేస్తారంటే క్రూడ్ ఆయిల్ బేస్లో దాన్ని తయారు చేసి ఆ మొక్కల మీద స్ప్రే చేయడం జరుగుతుంది. మొక్కల మీద కానీ పళ్ళ మీద కానీ పరిపక్వ దశలో ఉన్నప్పుడు కానీ అటువంటి స్ప్రే చేసిన కెమికల్స్ని మనము తీయడానికి కేవలం మంచినీటి ద్వారా మనము దాన్ని తీయగలిగితే చాలా అద్భుతమైన ఆర్గానిక్ ఫ్రూట్స్ తిన్న బెనిఫిట్ మనకి దొరుకుతుంది. ఓకే, సో అది చూద్దాం. ఇప్పుడు నేను ఒక క్రూడ్ ఆయిల్కి దగ్గరగా ఉన్నటువంటి ఆయిల్ని తీసుకున్నాను.
ఓకే రైట్. నేను చేయబోయే ప్రయోగం ఏంటంటే, మరి మనము ఫ్రూట్స్ ఇంటికి తీసుకొస్తున్నాము, ట్యాప్ కిందనో లేకపోతే జనరల్గా ఫ్లో వాటర్లో దాని కింద పెట్టి ఒక 4-5 సార్లు క్లీన్ చేసుకుంటాము. క్లీన్ చేసుకొని ఇది పరిశుభ్రం అయింది లేకపోతే ఆ ఎఫెక్ట్ పోయింది అనే ఉద్దేశంతో మనం తింటున్నాం. ఓకే, మరి దాన్ని లైవ్గా చూద్దాం మనం. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, నీరు నూనెలో కలవదు, నూనె నీటిలో కలవదు. దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఏంటి? తలతన్యత అనే స్వభావం కారణంతో నీరు నూనె కలవవు. దానికి తోడుగా నీటి యొక్క బరువు ఎక్కువగా ఉంటుంది, నూనె యొక్క బరువు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నూనె అనేది తెట్టులాగా తేలిపోతుంది. అయితే దీన్ని మనం ఎలా అన్వయించుకోవాలి అంటే, సపోజ్ ఒక పండుని మనం ఒక ట్యాప్ కింద పెట్టినప్పుడు ఆ నీరు అలా ధారలాగా వస్తూ ఉంటుంది. లేదా ఒక పండుని మనము నీళ్ళలో ముంచి మన చేతులతో ఇలా క్లీన్ చేసే ప్రాసెస్లో మనకేం జరుగుతుందంటే, ఆ నూనె యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో ఆ పండు మీద నీటితో కలవదు. మనము మామూలుగా ఇలా చేతులు క్లీన్ చేసాము అనే భావనలో ఆ ఫ్రూట్స్ తీసుకొని కట్ చేసుకొని తింటూ ఉంటాం. అదే ఆ ఫ్రూట్స్ని మనము ఈ నీటిలో ఒక 15 నుంచి 30 నిమిషాలు నానబెడితే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. చూసారా, ఇక్కడ నూనె అసలు ఎవరైనా పిలిచి ఈ రెండిట్లో ఏముంది, ఇందులో ఏముంది అంటే ఈ రెండిట్లో నూనె ఉంది అనేది చెప్పగలుగుతారు. కానీ ఇందులో నూనె అనే ఆ స్వభావమే లేకుండా చేసేసింది ఈ నీరు. అంటే మైక్రో క్లస్టరింగ్ అనే ప్రాపర్టీ ఉండడం ద్వారా, హై ఆల్కలైన్ వాటర్ అనే ప్రాపర్టీ ఉండడం ద్వారా ఈ నూనె యొక్క తలతన్యతని ఈ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ బ్రేకప్ చేస్తుంది. బ్రేక్ చేసేసి ఆ నూనెని, ఆ క్లస్టర్ని బ్రేక్ చేసేసి ఆ పండుకి ఉన్న నూనె లేదా వ్యాక్స్ కోటింగ్ అనే ఏదైతే ఎక్స్టర్నల్ కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఉన్నాయో వాటిని బ్రేక్ చేసేసి వితిన్ సెకండ్స్లో ఆ ఫ్రూట్ని ఆర్గానిక్ ఫ్రూట్ లాగా లేదా ఆర్గానిక్ ఫ్రూట్కి దగ్గరగా ఇది కన్వర్ట్ చేస్తుంది. అలాగే 15 నుంచి 20 నిమిషాలు లేదా అరగంట సేపు మీరు ఏదైనా ఆహార పదార్థాలు వండడానికి ముందుగా, కటింగ్ అండ్ కుకింగ్ కన్నా ముందుగా ఈ నీటిలో మనము నానబెట్టగలిగితే ఆ నీటిలోంచి మనము పచ్చని రంగులో ఆ కెమికల్స్ అనేది బయటికి రావడాన్ని మనం చూడవచ్చు. సో మైక్రో క్లస్టరింగ్ అనే ప్రాపర్టీ అనే స్వభావం ఉండడం ద్వారా ఈ నీరు ఎటువంటి ఆయిల్ బాండింగ్ అయినా సరే చాలా తొందరగా బ్రేకప్ చేసి ఆ పళ్ళు లేదా కూరగాయలు పైన ఉన్న పెస్టిసైడ్ ఎఫెక్ట్ని తీసివేస్తుంది. తీసివేసినప్పుడు ఆ పళ్ళు లేదా కూరగాయలు మనకి ఆర్గానిక్ ఫుడ్కి ఈక్వల్గా, అంటే కెమికల్ ఫ్రీ ఫుడ్గా మనకు తయారవుతాయి. ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో మద్యపానం సేవించడం అనేది చాలా సోషల్ కల్చర్ అనే భావనలోకి వచ్చేసింది. ఇక్కడ నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్లో మద్యపానం తాగడం అనేది దాన్ని నేను ఎంకరేజ్ చేయడం అనేది కాదు. కానీ మద్యపానం సేవించడం వల్ల జరిగే అనర్థాలు ఏంటో మనకందరికీ తెలుసు. మెయిన్గా లివర్ అనేది పాడవుతూ ఉంది. ఆ లివర్ పాడైంది అంటే శరీరంలో ఏ జీవ ప్రక్రియ కూడా సరిగా జరగదు. మద్యపానము అనేది మనం చూద్దామండి, అసలు దాని స్వభావం ఏమిటి. ఓకే, మరి మనం కెంగన్ వాటర్ తాగడం వల్ల దాని స్వభావాన్ని మనం ఏమన్నా మార్చగలమా, లేకపోతే మద్యపానము తాగడం వల్ల కలిగే అనర్థాలను లేదా లివర్ డ్యామేజ్ని మనం ఏమైనా కొంతవరకైనా తగ్గించగలమా చూద్దాం. సో నేను ఇక్కడ మళ్ళీ చెప్పాను, వోడ్కా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది అది అసలు ఎసిడిక్ నేచర్లో ఉంటుందా ఆల్కలైన్ నేచర్లో ఉంటుందా అనేది. ఓకే, అంతేగాని నేను ఏ బ్రాండ్ని డిగ్రేడ్ చేయడం కానీ లేకపోతే రిప్రజెంట్ చేయడం కానీ చేయడం లేదు ఇక్కడ. ఓకే, 1 మినిట్ రుకో.
ఫస్ట్ లెటస్ చెక్ వెదర్ ఈ మద్యపానం అనేది మనకి ఎసిడిక్ నేచరా ఆల్కలైన్ నేచరా అనేది మనం ముందుగా చెక్ చేసుకుందాం pH డ్రాప్స్ ద్వారా. చూసారా, మద్యపానం అనేది ఖచ్చితంగా ఎసిడిక్ నేచర్లోనే ఉంది. దాదాపుగా 5 to 6 pH స్కేల్లో మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మరి మనము రెగ్యులర్ వాటర్ తీసుకుంటే కిన్లే వాటర్ ఆర్ వాట్ ఎవర్ రెగ్యులర్ వాటర్, రైట్. సో రెగ్యులర్ వాటర్లో మళ్ళీ మనం pH డ్రాప్స్ వేద్దాం. సో అంటే దాని ఎసిడిక్ నేచర్ ఆమ్లతత్వం అనేది అలాగే ఉంది. ఓకే, ఇక్కడ కూడా మనము ఒక గ్లాస్లో వోడ్కా తీసుకున్నాము. రైట్, వావ్. సో ఇంత గాఢమైన ఆమ్లతత్వాన్ని కూడా ఆల్కలైన్ వాటర్ యాడ్ చేయడం ద్వారా, అంటే ఈ మద్యపానం ఎవరైతే సేవించకుండా ఉండలేరో లేదా వివిధ రకాల కారణాల వల్ల సేవించవలసి వస్తే వీలైనంత వరకు కెంగన్ వాటర్ తోటి మీరు సేవించవచ్చు. మద్యపానం సేవించేవారు వీలైనంత త్వరగా మానేయండి. ఒకవేళ కంపల్సరీగా తప్పనిసరి పరిస్థితిలో సేవించవలసి వచ్చినప్పుడు వీలైనంత వరకు కెంగన్ వాటర్ ద్వారా, అంటే కెంగన్ ఆల్కలైన్ వాటర్ మిక్స్ చేసుకొని మద్యపానాన్ని సేవించినట్లయితే లివర్ డ్యామేజ్ అనేది చాలా వరకు అరికట్టవచ్చు. లివర్ డ్యామేజ్ కాకుండా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, మద్యపానాన్ని మనం టెస్ట్ చేసాము. ఫస్ట్ ఎసిడిక్ నేచర్లో ఉంది. ఎసిడిక్ నేచర్లో ఉన్న మద్యపానానికి రెగ్యులర్గా మనం బయట ఏదైతే ఆర్ఓ వాటర్, బ్రాండ్ వాటర్ దొరుకుతుందో ఆ వాటర్ వేసాము. ఆ నేచర్ అనేది, ఆమ్లతత్వం అనేది అలాగే ఉంది. అదే మద్యపానంలో మనము కెంగన్ వాటర్ వేసాము. కెంగన్ వాటర్ వేసినప్పుడు ఆ ఆమ్లతత్వాన్ని మళ్ళీ అది క్షారతత్వంలోకి మార్చేసింది. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నామండి, మేము మద్యపానం సేవించడం అనే దాన్ని ప్రమోట్ చేయట్లేదు. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఎవరైతే ఇప్పటి వరకే మద్యపానాన్ని సేవించి లేదా సేవిస్తూ ఉన్న వారికి ఆల్రెడీ వాళ్ళ శరీరం అనేది ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోయింది. ఓకే, అటువంటి ఎసిడిక్ నేచర్లో ఉన్న శరీరానికి వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఆ వ్యాధి అనేది శరీరం లోపల పెరిగి ఒకానొక దశలో బయటపడుతుంది. సో అటువంటి స్థితికి చేరుకోకుండా వారు తక్షణం మద్యపానం మానేసి ఈ ఆల్కలైన్ వాటర్ని సేవించడం ద్వారా వారి యొక్క ఆరోగ్య స్థితిని ఇంటర్నల్గా మరియు ఎక్స్టర్నల్గా వారి యొక్క ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ కెంగన్ వాటర్ అనేది చాలా దోహదపడుతుంది. ఓకే, సో వీలున్నంత త్వరగా మద్యపానాన్ని ఆపండి. లేదా మీరు కెంగన్ వాటర్ని మద్యపానంతో తీసుకుంటున్నప్పుడు ఆ డ్యామేజ్ అనేది తక్కువ చేసుకోవచ్చు. మద్యపానం సేవించి ఎవరి శరీరం అయితే ఎసిడిక్ లెవెల్స్ పెరిగిపోయి ఉన్నాయో వారి శరీరంలోకి ఆల్కలైన్ వాటర్ని మనము తాగించడం ద్వారా ఏమైనా మనకి ఆరోగ్యం తిరిగి కుదుట పడడానికి దోహదపడుతుందేమో చూద్దాం. చూసారా? సో ఇప్పటి వరకు ఏదైతే మద్యపానం సేవించడం ద్వారా మీ శరీరం ఎసిడిక్ నేచర్కి గురైందో, లేదా వివిధ రకాల వ్యాధులు, లేదా లివర్ చెడిపోవడం కానీ ఇటువంటివన్నీ ఏదైతే జరిగాయో వాటిని అతి త్వరగా మళ్ళీ మీ ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవడానికి కెంగన్ వాటర్ మీకు సహాయపడుతుంది. సాధారణంగా మనకు ఒక కొత్త విషయం తెలిసినప్పుడు చాలా ఉత్సాహంగా మరియు ఒక నాలెడ్జ్ గెయిన్ చేసిన అనుభవం వస్తుంది మనకి. వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కరెక్టేనా కాదా, మరి నేను చూసింది నిజమేనా, లేకపోతే దాన్ని నిరూపించడానికి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇలాంటి సందేహాలు వస్తాయి. ఓకే, లేదు అంటే మనకన్నా తెలివైన వ్యక్తి లేదా సర్టిఫైడ్ వైద్యులు కావచ్చు లేదా ఆరోగ్య నిపుణులు కావచ్చు, వాళ్ళని సంప్రదిస్తాం.
ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటి? మంచినీటి గురించి. మంచినీటికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి, ఈ లక్షణాలు ఉండడం వల్ల మన శరీరానికి ఇంత ఆరోగ్య పరిరక్షణ విషయంలో దోహదపడుతుంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకున్న వెంటనే మనం కొంతమందితో డిస్కషన్ అనేది చేయడం మొదలు పెడతాం. దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ పరికరము వాటర్ అయోనైజర్ అంటారు. వాటర్ అయోనైజర్ని మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కంటిన్యూస్ ఎలక్ట్రాలసిస్ వాటర్ జనరేటర్ అంటారు. ఈ పరికరం ఏం చేస్తుందంటే దీనికి ఒక ఇన్పుట్, 2 అవుట్పుట్స్ ఉంటాయి. ఒక ఇన్పుట్లో మనం ఏదైతే డ్రింకింగ్ వాటర్ని ఆ ఇన్పుట్ ద్వారా ఇస్తే ఆ డ్రింకింగ్ వాటర్లో ఉన్న ఆమ్లతత్వము, క్షారతత్వాన్ని డివైడ్ చేసి మనకి ఆమ్లతత్వం ఉన్న నీటిని ఎక్స్టర్నల్ యూజ్ అంటే మనము శరీరానికి బాహ్యంగా ఉపయోగించుకోవడానికి, స్నానానికి కావచ్చు, గిన్నెలు తోముకోవడానికి కావచ్చు, బాహ్యంగా ఉపయోగించుకోవడానికి, క్షారతత్వం ఉన్న నీటిని మనం తాగడానికి మరియు వంటలు చేసుకోవడానికి అంటే ఆహార పదార్థాలు వండుకోవడానికి లేదా ఆహార పదార్థాలను శుభ్రపరచుకోవడానికి రకరకాల pH విలువలతో కూడిన మంచినీటిని మనకి ఇది ఇస్తుంది. ఈ పరికరము 1974 సంవత్సరం నుంచి తయారీలో ఉంది. జపాన్లో ఎనాజిక్ అనే కంపెనీ ఈ పరికరాన్ని తయారు చేయడంలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా పేరెన్నికగన్నది. ఈ సంస్థ మన అదృష్టవశాత్తు భారతదేశానికి ఫిబ్రవరి 1, 2016 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయబడింది. ఓకే, సో ఇంతకుముందు వాటర్ అయోనైజర్ అనే పరికరాన్ని తెప్పించుకోవాలంటే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఆ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటప్పుడు చాలా ఎక్కువ విలువ అనేది ఉండేది దానికి. ఇప్పుడు మనకి భారతదేశంలోనే ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. అయితే మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఫిబ్రవరి 1, 2016 నాడు లాంచ్ అయిన ఈ డివైస్ చాలా కొద్ది మందికి మాత్రమే పరిచయం అయింది. కొన్ని వేల లక్షల మంది వైద్య నిపుణులు మన భారతదేశంలో ఉన్నారు. వారికి ఇంకా ఈ విషయం తెలియకపోవచ్చు. కాబట్టి మీరు ఎవరితోటైతే కన్సల్ట్ చేస్తారో వారికి ఈ విషయం తెలియకపోవచ్చు. కానీ మనందరికీ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే గూగుల్లో ప్రతి విషయం కూడా మనము వెరిఫై చేసుకోవచ్చు. అంటే అది కరెక్టా కాదా అనే విషయం పక్కన పెడితే అసలు ఉందా లేదా, ఎవరెవరు వాడుతున్నారు, దానికి ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి అనేది మనము కంపెనీ యొక్క వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. www.enagic.com enagic.com అనే వెబ్సైట్కి వెళ్తే కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అందులో దాని స్పెసిఫికేషన్స్, దాని వివరాలు అన్నీ ఉంటాయి. కానీ ఒక్క కంపెనీ తన ప్రోడక్ట్ని తానే ప్రమోట్ చేసుకోవడానికి ఎటువంటి ప్రకటనలైనా ఇస్తుంది. కానీ కొన్ని వందల మంది డాక్టర్లు, అంటే ఇండియాలో మనకి రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి ప్రస్తుతానికి మనకు ఉన్న సోర్స్ ఏంటి అంటే ఇంటర్నెట్లో డెవలప్డ్ కంట్రీస్లో ఎవరైతే డాక్టర్స్, ఇందాక చూసుకున్నాం మనము హిరోమి షిన్యా గారు ఆల్రెడీ, ప్లస్ చాలామంది పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్లు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లో ఎవరైతే ఈ డివైస్ ద్వారా లబ్ధి పొందుతున్నారో లేదా ఎవరైతే ఈ డివైస్ ద్వారా వాళ్ళ పేషెంట్స్కి బెనిఫిట్ కలిగిస్తున్నారో వాళ్ళు రాసిన పుస్తకాలన్నిటిలో కూడా ఈ ఎనాజిక్ కంపెనీ SD501 అనే మోడల్ వాటర్ అయోనైజర్ గురించి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మీరు ఇంటర్నెట్లో మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే జపాన్ ప్రభుత్వం వారు దీన్ని మెడికల్ డివైస్గా గుర్తించడం జరిగింది. ఓకే, సో దాంతోపాటుగా ఇందులో తయారైన ప్రతి వస్తువు, తయారీలో వాడిన ప్రతి వస్తువు కూడా మెడికల్ గ్రేడ్ వస్తువులు కాబట్టి దీన్ని మెడికల్ గ్రేడ్గా పరిగణించడం జరిగింది. రెండో విషయం ఏంటంటే ఇది మంచినీటికి సంబంధించిన వస్తువు కాబట్టి ఇది FDA పరిధిలోకి రాదు. జనరల్గా మనందరికీ ఉన్న నాలెడ్జ్ ఏంటంటే మరి ఇంత మంచి ప్రోడక్టు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యానికి దోహదపడుతుంది అనుకున్నప్పుడు FDA అప్రూవల్ ఉందా అని మనం ఆలోచిస్తాం. ఇది FDA పరిధిలోకి రాదు. కానీ వాటర్ క్వాలిటీ అసోసియేషన్ అనే ఒక సంస్థ పరిధిలోకి వాటర్కి రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి వాటర్ క్వాలిటీ అసోసియేషన్ అనే సంస్థ దీన్ని గుర్తించి గోల్డ్ సీల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ గోల్డ్ సీల్ అవార్డు అనేది కొన్ని పరిమితులకు లోబడి
కొన్ని బెనిఫిట్స్ లేదా ఫిల్టరేషన్ ప్రాసెస్లో హయ్యెస్ట్ రికగ్నిషన్ అనేది ఈ గోల్డ్ సీల్ అవార్డు అనమాట. ప్రపంచంలో గోల్డ్ సీల్ రికగ్నిషన్ ఉన్న ఏకైక వాటర్ అయోనైజర్ యాజ్ ఆన్ టుడే ఎనర్జీ కంపెనీ వారి SD501 మోడల్. ఓకే, సో అసలు ఈ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. ఈ డివైస్ యొక్క లైఫ్ టైము దాదాపుగా 20 నుంచి 25 ఏళ్ల పాటు మన లైఫ్ టైం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పరికరాన్ని మనం ఒక్కసారి మన ఇంట్లో పెట్టుకుంటే జనరేషన్స్ టుగెదర్ మనము ఒక ఆరోగ్యవంతమైన ఫ్యామిలీని కొనసాగించవచ్చును. ఈ కంపెనీ మన భారతదేశంలో బెంగళూరు పట్టణంలో హెడ్ ఆఫీస్ పెట్టుకుంది. ప్రస్తుతానికి ఫిబ్రవరి 1, 2016 నాడు లాంచ్ అయింది కాబట్టి భారతదేశం అంతటా నెట్వర్క్ని పెంచుతోంది. అదే ప్రస్తుతానికైతే ఈ పరికరానికి 5 సంవత్సరాల వారంటీ ఉంటుంది. 20 నుంచి 25 సంవత్సరాల ఎక్స్పెక్టెడ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఈ 5 సంవత్సరాల వారంటీ కాలంలో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కంపెనీ వారికి ఇన్ఫామ్ చేస్తే